వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 2 సినిమాలు మన ముందుకు వచ్చాయి, అంటే ఒక వారం గ్యాప్ తోటి. మొదట కుబేర సినిమా వచ్చింది, తర్వాత వారం కన్నప్ప సినిమా వచ్చింది. ఈ రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదలయ్యాయి. మరి భారీ బడ్జెట్ తోటి తయారైనటువంటి ఈ సినిమాలు నిజంగా వాటికి పెట్టినటువంటి పెట్టుబడిని రాబట్టే పరిస్థితి ఉందా అని ఒక్కసారి కనుక ఆలోచిస్తే కుబేరి సినిమా కొంత బెటర్ పర్ఫార్మెన్స్ చూపినట్టు మనకు అర్థమవుతుంది. కాకపోతే అది పాన్ ఇండియా సినిమాగా మన ముందుకు వచ్చిందని చెప్పుకున్నాం కదా, కానీ ఆ స్థాయికి తగ్గట్లుగా, ఆ ట్యాగ్కి తగ్గట్లుగా మాత్రం అది పర్ఫామ్ చేయలేదు. అండర్ పర్ఫార్మెన్సే ఇచ్చింది. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యిందని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెబుతూ ఉన్నారు. దాదాపు 130 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఆ సినిమా తయారైంది. సో మిగతా భాషల్లో ఈవెన్ ధనుష్ సొంత రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కూడా అది కేవలం 50-55% మధ్యలోనే రికవరీ అయిందని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అంటే అక్కడ కూడా డిజాస్టరే అని చెప్పి చెప్పాలి. హిందీలో అయితే అసలు ఏమాత్రం కూడా ప్రభావితం చూపించలేకపోయింది. నాగార్జున కూడా ఒక కీలక పాత్ర చేసినటువంటి, శేఖర్ కమల డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా. అలాగే కన్నడ, మలయాళంలో కూడా అసలు అంటే కనీస ప్రభావం కూడా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా చూపించలేకపోయింది. కేవలం తెలుగు వర్షన్ మాత్రమే. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు, బ్రేక్ ఈవెన్ అయ్యిందనే స్థాయిలో అది పర్ఫార్మెన్స్ చూపిస్తే, ఓవర్సీస్లో అంటే నార్త్ అమెరికాలో మాత్రం లాభాలు గడించింది బాగానే అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈవెన్ ఓటీటీ హక్కులు కానివ్వండి, శాటిలైట్ హక్కులు కానీ, ఆడియో హక్కులు, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకున్నప్పటికీ కూడా నిర్మాతలు బొటాబొటిగా, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో అది వచ్చే స్థాయిలో మాత్రమే ఆ రికవరీ ఉందని చెప్పేసి మనకి తెలియవస్తూ ఉంది. మిగతా భాషల్లో ఎవరైతే దీని మీద డబ్బులు వెచ్చించారో వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది. అది కుబేర పరిస్థితి అయితే, మరి కన్నప్ప పరిస్థితి ఎలా ఉంది? కన్నప్ప విడుదలైనప్పుడు సో నిజంగా చెప్పాలంటే కుబేర కంటే కూడా కన్నప్పకి ఒకంత పాజిటివ్ టాక్కే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే కుబేర్లో చాలా లూప్ హోల్స్ కనిపించాయి, ఆ కథా గమనంలో, ఆ పాత్రల చిత్రణలో. ఈవెన్ కన్నప్ప సైతం, ఎందుకంటే అది శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావ్యం ఆధారంగా కొంత సినిమాటిక్ లిబర్టీని తీసుకొని నాటకీయతను జోడించి మేము ఈ సినిమాని నిర్మించామని చెప్పేసి నిర్మాత మోహన్ బాబు డిస్క్లైమర్ ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా ఇది న్యూజిలాండ్ అడవుల్లో తీయటం వల్ల అది ఎక్కువగా ఆ రకమైనటువంటి ఫ్లేవర్నే చూపించింది. మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన కథగా అనిపించలేదు. ఆ స్థానికత అనేది మిస్ అయింది అని చెప్పేసి విశ్లేషకులు, విమర్శకులు భావిస్తున్నారు. కానీ ఎమోషనల్ రీత్యా మోహన్ లాల్ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకంత పర్వాలేదు అనిపించినటువంటి సినిమా సెకండ్ హాఫ్ ఒక అరగంట తర్వాత ప్రభాస్ పాత్ర, అంటే ఆయన చేసినటువంటి రుద్ర పాత్ర ఆగమనంతో ఈ సినిమాకి ఒక ఎమోషన్ జోడించినట్లయింది. అక్కడి నుంచి ఆ ఎమోషన్ చివరి దాకా కూడా క్యారీ అయ్యింది. క్లైమాక్స్లో కూడా తండ్రి కొడుకులిద్దరూ కూడా మోహన్ బాబు, ఆయన మహాదేవ శాస్త్రిగా నటించారు. ఇక తెన్నడు నుంచి కన్నప్పగా పరావర్తనం చెందేటువంటి ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ మంచు విష్ణు చేసినటువంటి అభినయం కూడా ప్రశంసలకు నోచుకుంది. సో అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అందరూ కూడా కితాబు ఇచ్చారు. అయినప్పటికీ కూడా సో ఇది ఓవరాల్గా చూసుకున్నప్పుడు, అంటే విడుదలైన రోజు మంచు విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ నంబర్స్ని నమోదు చేసింది. కానీ ఆ తర్వాత క్రమేణా ఆ డౌన్ అయిపోతూ వచ్చాయి కలెక్షన్స్. ఫస్ట్ వీకెండ్ తర్వాత, అంటే ఫస్ట్ వీకెండ్ వరకు ఒక 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినటువంటి ఈ సినిమా ఆ తర్వాత ఏ మాత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేక, చెప్పాలంటే దాని మీద పెట్టిన పెట్టుబడి వాళ్ళైతే 200 కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ
ప్రభాసు మోహన్ లాల్ అంటే మోహన్ లాల్ కిరాతుడిగా మారినటువంటి శివునిగా ఈ సినిమాలో నటించాడు. ఆయన వర్క్ చేసింది ఒక్కరోజే. సో అందుగురించే ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ సినిమా చేశాడు అని చెప్పేసి మోహన్ బాబు విష్ణు చెప్పారు. ప్రభాస్ కూడా మోహన్ బాబు కుటుంబంతో తనకున్నటువంటి అనుబంధం రీత్యా అతను కూడా ₹1 తీసుకొని ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించాడు. ఈవెన్ పూర్తి స్థాయి పాత్ర చేసినటువంటి తిన్నడు తండ్రిగా నటించినటువంటి శరత్ కుమార్ సైతం అసలు డబ్బులు తీసుకోలేదని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఒకవేళ తీసుకున్నా చాలా నామినల్గానే తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే, శివునిగా నటించినటువంటి అక్షయ్ కుమార్ మాత్రమే ఎక్కువగా దాదాపు ₹10 కోట్ల వరకు ఆయన రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. సో అట్లా రెమ్యూనరేషన్ పరంగా చాలా తక్కువ వ్యయమే అయింది. నిర్మాణానికి షూటింగ్కి మాత్రమే ఎక్కువ ఖర్చు అయింది. మరి అది నిజంగా ₹200 కోట్ల కనుక వ్యయం అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా చాలా నష్టపోయే పరిస్థితి నిర్మాతలు. ఎందుకంటే వాళ్ళే ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు. సో అలా చూసుకున్నప్పుడు కన్నప్ప మాత్రం భారీ నష్టాల్ని చవిచూసిందని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ విషయమై మంచు విష్ణు అండుకో ఏం చెప్తారో మరి చూడాలి.